మారిన కాలంలో చేతిలోని స్మార్ట్ ఫోన్లు క్షణికావేశంలో పుట్టేటువంటి కోరికలు మనుషులను ఏ స్థాయికి దిగజారుతాయో చెప్పడానికి కేరళలో వెలుగు చూసినటువంటి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. పదే పదే మంచి మాటలు చెప్పి దారిలో పెట్టాలని చూసినటువంటి సొంత తాతను కేవలం ఒక ఐఫోన్ లవర్ కోసం ఖరీదైనటువంటి బైక్ కొనుగోలు చేయడం కోసం గడ తీర్చింది ఓ మనవరాలు. కేరళలోని అలప్పుజ జిల్లా హరిపాడ్ బ్లాక్ పంచాయతీ పరిధిలో ఈ సంచలనాత్మకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. 65 ఏళ్ల వయసు వృద్ధుడు శివన్ కుట్టి చెట్టియార్ మరణంలో ఆమె యొక్క పూర్తి స్థాయి అంటే మనవరాలి యొక్క ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడి కావడం మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా. ప్రధానంగా కేరళలోని అలప్పుజ జిల్లా హరిపాడ్ బ్లాక్ పంచాయతీ పరిధిలోని కరువట్ట ప్రాంతం. అక్కడ ఒక అద్దె ఇంట్లో శివన్ కుట్టి చెట్టియార్ అనేటువంటి 65 ఏళ్ల వృద్ధుడు తన భార్య, నిండు గర్భిణి అయినటువంటి చిన్న కూతురు, అలాగే తన మనవరాలతో కలిసి నివసిస్తున్నారు. ఆ కుటుంబంలో అంతా సాధారణంగానే సాగిపోతుంది. అయితే ఆ ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి శివన్ కుట్టికి తన మనవరాల ప్రవర్తన పైన తరచూ అనుమానాలు, అసంతృప్తి ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్లోనే కాలం గడపడం, అర్ధరాత్రి వరకు బయట తిరగడం, చెప్పిన మాట వినకపోవడం వంటి విషయాలపైన ఆయన చాలాసార్లు గట్టిగానే మందలించారు. తాత చెప్పేటువంటి ప్రతి మాట ఆ యువతికి కంటగింపుగానే మారింది. తన స్వేచ్ఛకు అడ్డు తగులుతున్నారనే కోపంతో ఆయన పైన లోపల తీవ్రమైనటువంటి కక్ష పెంచుకుంది. ఆగస్టు 15న శివన్ కుట్టి తన చిన్న కూతురి ప్రసవం కోసం సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చేరారు. తోడుగా ఆయన కూడా తిరుగుతూ ఉండేవారు. అయితే శివన్ కుట్టి భార్య కూడా హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఇంట్లో శివన్ కుట్టి ఒక్కడే ఒంటరిగా మిగిలాడు. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నటువంటి ఆ మనవరాలు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక కిరాతకమైనటువంటి ప్లాన్ అమలు చేసింది. మొదట పరీక్షల ప్రిపరేషన్ పేరు చెప్పి స్నేహితురాలి ఇంటికి వెళ్ళినట్లుగా నటించింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి తాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నమ్మించింది. ఆ అబద్ధాన్ని గుడ్డిగా నమ్మినటువంటి ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ ఇంటికి వెళ్ళాడు. ఇక అసలు దారుణం అక్కడ ప్రారంభమైంది. నిందితులు ఇంటికి రాగానే ఆ మనవరాలు తన ఫోన్ ద్వారా బాయ్ ఫ్రెండ్ కు లైవ్ వీడియో కాల్ చేసింది. ఆ వీడియో కాల్లో లైవ్ లో ఉంటూ ఇంట్లో ఎలా ప్రవేశించాలో దానిపైన దారి చూపిస్తూ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చేసింది. బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా లోపలికి దూరినటువంటి దుండగులు వృద్ధుడు శివన్ కుట్టి పైన దాడికి దిగారు. ఆయన కాళ్ళు గట్టిగా కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి ప్రాణాపాయ స్థితిలో విలువలాడుతున్నటువంటి తాత తలను గోడకేసి తీవ్రంగా కొట్టారు. ఊపిరాడకుండా గొంతు నులిమి అత్యంత కిరాతకంగా ఆయన ప్రాణాలు తీశారు. ఈ మొత్తం రాక్షస కాండను ఆ మనవరాలు తన మొబైల్లో వీడియో కాల్ ద్వారా లైవ్ లో చూస్తూ ఆనందించడం మరో ఎత్తు. అంటే హత్య చేశాక ఆధారాలు దొరకకుండా కారం పొడి చల్లి ఇంట్లోని 4.5 తులాల బంగారంతో హంతకులు అక్కడి నుంచి పరారైపోయారు. ఇక ఈ హత్య జరిగినటువంటి మరుసటి రోజు అంటే ఆగస్టు 16న ఆ యువతి ఎంతో సాధారణంగా ఎలాంటి భయం లేకుండా తిరిగింది. ఏమాత్రం కంగారు పడకుండా స్థానిక దుకాణానికి వెళ్లి చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని హ్యాపీగా తింటూ అందరినీ నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక ఆగస్టు 17న ఉదయం ఊరంతా నమ్మించేలా మరో నాటకానికి కూడా తెరతీసింది. తాత ఎంత పిలిచినా తలుపు తీయడం లేదని, రాత్రి మద్యం తాగి నిద్రపోయాడేమోనని చుట్టుపక్కల వాళ్లకు చెప్పి అనుమానం రాకుండా కవర్ చేసేసింది. అయితే స్థానికులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి శివన్ కుట్టి విగత జీవిగా పడి ఉన్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి ఏమీ తెలియనట్లుగా కన్నీళ్లు పెట్టుకుంటూ పెద్ద డ్రామాని క్రియేట్ చేసింది. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు తమదైనటువంటి శైలిలో దర్యాప్తును చేపట్టారు. ఆ మనవరాలు చెప్పినటువంటి పొంతనలేని సమాధానాలు చూసి పోలీసులకు ఆమె పైన వెంటనే అనుమానం వచ్చేసింది. టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేవలం 24 గంటల్లోనే ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. పోలీసులు తమ స్టైల్లో గట్టిగా నిలదీసేసరికి ఆ అమ్మాయి నోరు విప్పింది. అసలు నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయట పెట్టేసింది. ఐఫోన్ కొనుక్కోవడానికి తన బాయ్ ఫ్రెండ్ కు ఖరీదైనటువంటి బైక్ ఇప్పించాలని పిచ్చితోనే తాతను అడ్డు తొలగిస్తున్నట్లుగా విచారణలో అంగీకరించింది. అయితే ఈ ఘటన అత్యంత విషాదకరమైనటువంటి మరో కోణం ఏంటంటే, ఒక ప్రభుత్వ హాస్పిటల్ ప్రసూతి వార్డులో శివన్ కుట్టి చిన్న కూతురు 12 ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆనందంలో ఉంది. కానీ అదే సమయంలో ఆమె తండ్రి శివన్ కుట్టి మృతదేహం అదే హాస్పిటల్ మార్చురీలో పడి ఉంది. కాన్పైనటువంటి వెంటనే తండ్రి చివరి చూపు కోసం నేరుగా మార్చురీకి వచ్చినటువంటి ఆ కూతురి రోదనలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గుండెల్ని కూడా పిండేశాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో నిందితులందరినీ అదుపులోకి తీసుకోవడం మాత్రమే కాదు, వారు కొల్లాంలో విక్రయించినటువంటి ఉంగరంతో సహా
మిగిలినటువంటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి ప్రధానంగా అబ్జర్వేషన్ హోమ్ ను కూడా తరలించారు. ఏదేమైనా క్షణికావేశాలు, సోషల్ మీడియా మోజు, విలాసవంతమైనటువంటి జీవితం కోసం కన్న పేగులను సైతం బలివ్వడానికి వెనుకాడట్లేదనేటువంటి ఈ ఘటన ఒక పెద్ద గుణపాఠంగానే చెప్పాలి. చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే సరిపోదు, దానికి తగినట్లుగా మంచి చెడులను వివరించేటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల పైన ఉందనేటువంటి నిజాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.